హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్ విత్ సునీత. సిరప్స్ లేకుండా జలుబు తగ్గించడం చాలా ఈజీ అండి. నేను చెప్పేస్తా రండి. సీజన్ వింటర్, చలికాలం వచ్చేసింది. మరేం చేద్దాం? సిరప్సా బ్యాన్ చేశారు. మరి మనం ఏం చేయాలి ఇప్పుడు? నేను చెప్తాను మీకు. నేను మా పిల్లలకు వాడే 5 టిప్స్ చెప్తాను. మీరు కూడా యూస్ చేయండి. ఇంట్లో ఉన్న వస్తువులతోనే మన పిల్లలకి ఇట్టే జలుబు దగ్గు పోగొట్టొచ్చండి. ఏం లేదు, ఇవి చాలా న్యాచురల్గా మన ఇంట్లో మనమే చేసుకోవచ్చు. నేను మా పిల్లలకి ఎప్పుడూ వాడే 5 టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వన్, 5 to 6 తులసాకులు తీసుకొని వాటర్లో బాగా ఉడికించుకోవాలి. వాటర్ కొంచెం గోరువెచ్చగా అయినప్పుడు హనీని యాడ్ చేసుకోవాలి. ఈ పద్ధతిలో డైలీ మార్నింగ్ నైట్ 1 స్పూన్ పట్టాలి. ఇలా చేస్తే చిటికలో పిల్లలకి జలుబు కానీ దగ్గు కానీ ఏమీ ఉండదు. అండ్ సెకండ్ వన్, నిమ్మరసం, తేనె, వేడి నీళ్ళు గోరువెచ్చగా అయినప్పుడు తేనె, నిమ్మరసం మిక్స్ చేసుకొని డైలీ 2 టైమ్స్ తీసుకోవాలి. ఇలా తీసుకుంటే ఈ పద్ధతి జలుబుకి, గొంతు నొప్పికి చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లలు గొంతు నొప్పి అన్నప్పుడు ఈ పద్ధతి ట్రై చేయండి. జలుబు చేసినప్పుడు పిల్లలు గొంతు నొప్పి అని ఏడుస్తే తప్పనిసరిగా ఈ చిట్కాని మాత్రం ట్రై చేసేయండి. అండ్ థర్డ్ వన్, పాలని బాగా మరిగించుకొని పాలు గోరువెచ్చగా అయినప్పుడు ఆ పాలల్లో చిటికెడు పసుపు కలుపుకోవాలి. పిల్లలు పడుకునే 10 నిమిషాల ముందు ఈ పాలని ఇవ్వాలి. ఇలా తాగితే చాలా రిలీఫ్గా ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్, జలుబు చేస్తే పిల్లలకు ముక్కు బాగా పట్టేస్తుంది. అప్పుడు ఈ పద్ధతిని ట్రై చేసేయండి. కొన్ని వేపాకులు తీసుకొని వేడి నీటిలో బాగా మరిగించుకోవాలి. ఆ నీటిని ఆవిరి పట్టాలి. నెబులైజేషన్ బదులు ఇలా ట్రై చేస్తే చాలా సులభంగా మనం జలుబు పోగొట్టవచ్చు. నెబులైజేషన్ బదులు ఈ పద్ధతిని ట్రై చేసేయండి. అండ్ నెక్స్ట్ వన్, అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన ముక్కల్ని నీటిలో బాగా మరిగించుకోవాలి. ఆ నీటిని ఆవిరి పట్టించాలి. ఈ పద్ధతి వల్ల శ్వాసనాళం శుభ్రం అవుతుంది. ఈ టిప్స్ అన్నీ మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకోవచ్చు. కాబట్టి మీరు కూడా ట్రై చేసేయండి. ఈ 5 టిప్స్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి కొత్త హోమ్ రెసిపీస్ తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ గాయ్స్.